గురుగారే ఏంటి ఫ్రైడే కూడా చెకోడీలు తింటున్నావా? పని ఏమి లేదా నీకు? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. అదే కానీ నువ్వెవరు? ఏంటి నా దగ్గర ఉన్నావు? నేను ఎవరికి వెళ్దా? నేను డాలస్ని. నా దగ్గరికి ఎందుకు వచ్చావు బాబు ఇప్పుడు సడన్ గా? వస్తాను నేను. నువ్వే ప్రశాంతంగా కూర్చొని చెకోడీలు తింటున్నా. అయ్యి బాబా అలా చూస్తే నా మనసు ఆగదు. ఏదోటికి వెళ్ళికేయాలి. చెప్పు చెప్పు. ఏం చేయమంటావు? ఆఫీస్ అయిపోయింది, ప్రశాంతంగా పండగ చేసుకుంటున్నా. అయ్యో అలా కుదరదు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి. నువ్వు డాలస్ లో ఉన్నావు కదా. ఏంది ఎందుకు నీ ఎన్ని బాగా ఆలోచించు. ఆలోచించు. ఐటీ పెట్టేస్తావా? కన్సల్టెన్సీ బాబాయ్ అదే చాలా కష్టం. అది రాదా నీకు? రెస్టారెంట్ పెట్టే. ఈ మధ్య డాలస్ లో రెస్టారెంట్ బాగా ఫేమస్. నాలుగు కాదు బాబు, ఆలోచించే. నాలుగు కాదు. కొన్ని నీకు బాగా బిర్యానీ చేయడం వచ్చా? వచ్చు. బిర్యానీ చేయవచ్చు. మంచి ట్రక్ ఎట్టి. ట్రక్లో అసలు లచ్చలు వచ్చేస్తున్నాయి తెలుసా? ఆలోచించు. నా వల్ల కాదమ్మా బాబు, నన్ను వదిలేసే. నేను ఏ రకంగా మార్చలేకపోతున్నాను. నీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయా? కొంచెం కొంచెం ఉన్నాయా? అయితే నీ మన సుబ్బారావు 2 మిలియన్ పెట్టి ఇల్లు కొన్నాడు. అందరూ నువ్వు ఎలా పొగిడాడు, రే 2 మిలియన్ ఇల్లు ఉందిరా అని చెప్పి. నీకేముంది? నువ్వు కూడా 2 మిలియన్ పెట్టి ఇల్లు కొని నిన్ను కూడా గొప్పగా చెప్పుకుంటారు. అంటే ఇంకా మొత్తానికి వచ్చేస్తాడు. మొన్న వెంకట్రావు టెస్లా కొనేసాడు కదా అలా ఆవిడ కోసం. నువ్వు కూడా పంచి టెస్లా ఇప్పుడు అందరూ కొనేస్తున్నారు. రేంజ్ రోవర్స్ కానీ రోల్స్ రాయ్స్ కానీ అలాంటివి కొనేమనుకో ఇంకా అందరూ బాబు విజయ్ గౌడ్ అసలు కార్లు అంటే ఆడిరా బాబు అని చెప్పుకుంటారు. దీని విషయం అయితే ఆలోచించావా? వీడికి డబ్బులు సంపాదించేది కుదరదు, ఖర్చు పెట్టింది మాత్రం వచ్చనమాట. ఇంక ఈయన ఆడేసుకుంటాను కదా నేను. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. అమ్మయ్యా ఇంకా నా పని అయిపోయింది. వీడు ఇంక ఇప్పుడు నుంచి నుంచున్నా ఏం చేస్తున్నా సరే ఏదో చేసేయాలి ఏదో కనేయాలి జనాలు అందరికి చూపించేసుకోవాలనుకుంటాడు. కానీ జీవితంలో ఏమీ చేయలేడు. ఆలోచించుకుంటానే కూర్చుంటాడు బతుకంతా. డాలసా మజాక నేను ప్రశాంతంగా ఉన్నామని ఎవరినైనా ఏమండి